అయితే టార్గెట్ నేనే అన్నమాట. మావయ్య గారు నాకు ఫేవర్ చేస్తారా? పెద్ద బాబు దెబ్బకి మాయకి ఫేవర్ వచ్చేస్తే ఫేవర్ అంటాడేంటి? నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? మావయ్య గారు, అత్తయ్య గారు నువ్వెందుకు వెళ్ళావు వీరు అని అడిగితే నేను మీరే తీసుకెళ్లారని చెప్తాను. మీరు కూడా అదే చెప్పండి, లేదంటే అత్తయ్య గారు నా మీద చాలా సీరియస్ అవుతారు. సర్లే, నిండా మునిగినోడికి చాలేంటి, పద చూసుకుందాం. మాయా ఎంత ధైర్యం వచ్చేసినదేంటి? ఇది ధైర్యం కాదు రంగా, జస్ట్ బిల్డప్. భయపడుతూ వెళ్తే ఇంకా భయపెడుతుంది, ఓ ధైర్యంగా వెళ్తే కాస్త తక్కువ తిడుతుంది. ఓ ఇది భార్య బాధితుల స్ట్రాటజీలే. నీకు అర్థం కాదు, పెళ్లి కాలేదు కదా. మాయ 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 కుదర వాకింగ్ స్టైల్ మాత్రం అదే. సూపర్ మాయ. ఏంటి అందరూ హాల్లో గ్యాదర్ అయ్యారు? ఎవరికేం పనులు లేవా? ఈ మధ్య ఇంట్లో ప్రతిదీ మీటింగ్ పాయింట్ అయిపోయింది. చిన్న చిన్న విషయాల్ని కూడా ఇష్యూ చేస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి, ఎవరు పనులు వాళ్ళు చూసుకోండి అని భయం లేకుండా తయారవుతున్నారు. పదండి. ఆగండి 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 ఆగండి. ఎందుకు వాళ్ళందరినీ వెళ్ళమంటున్నారు? మీ నాటకాలు వాళ్ళకు కూడా తెలియాలి కదా, ఉండనివ్వండి. నాటకాలేంటి శకుంతలా, ఏం మాట్లాడుతున్నావు? నాకు కావలసింది సమాధానం, ఎదురు ప్రశ్న కాదండి. ఆల్ రైట్, నేను నా చెల్లెలింటికే వెళ్ళాను. మనింట్లో పెట్టిన ఆవకాయ మొట్టమొదటిసారిగా ఇంటి ఆడపడుచుకిస్తే మంచిదని తీసుకెళ్ళిచ్చాను. బాగుందండి, నిజాన్ని చాలా నిర్భయంగా చెప్పేశారు. మీరు తన ఇంటి వరకు వెళ్లారంటే మీ చెల్లెల్ని రెగ్యులర్గానే కలుస్తున్నారన్నమాట. ఒకే ఊర్లో ఉంటున్నాం కదా, అడపా దడపా చెల్లెల్ని కలవమా ఏంటి? అందరూ అలా బొమ్మల్లా నిలబడతారేంట్రా? చెప్పండి మీరు. నువ్వు చెప్పు. సిస్టర్, ఎంతైనా మన ఇంటి ఆడపడుచు కదా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ హర్ సిస్టర్. అత్తయ్య మనందరినీ దూరం చేసుకున్నందుకు చాలా బాధపడుతుంది పెద్దమ్మ. ఎప్పటికైనా మనమంతా అత్తయ్యతో కలవాల్సిందే కదా పెద్దమ్మ. మీరు అత్తయ్యని ఎంత ద్వేషించినా మీరంటే అత్తయ్యకి ఎంతో అభిమానం పెద్దమ్మా. అవునమ్మగారు, మిమ్మల్ని తల్లి స్థానంగా గౌరవిస్తున్నారు. పెద్ద బాబ సోదమ్మ గారు మన వీరుని కూడా ఎంతో ప్రేమగా అభిమానంగా పలకరించి బాగా చూసుకున్నారు. మన వీరు కూడా పిన్ని గారు అని బాగా కలిసిపోడు. అంటే అది అత్తయ్య గారు, మావయ్య గారు రమ్మంటేను నేను కూడా వెళ్ళాను. ఆయన మాట కాదనలేను కదా. కానీ బావా, మేము పెదనాన్న కార్ని ఫాలో చేసినప్పుడు మీరు కారులో లేరే. అంటే మీరు అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా? ఈ లాజిక్ ఎలా మిస్ అయిపోయావు బెదరా? ఏంటండి ఇది? మీకు అత్తయ్య దగ్గరికి వెళ్ళాలనిపించి వెళ్ళినప్పుడు నిజం చెప్పొచ్చు కదా. ఇలా మా నాన్నగారిని అడ్డు పెట్టుకోవడం ఎందుకు? అంటే అది అత్తయ్య గారు యాక్చువల్లీ. ఆపండి.
ఇంకెవ్వరు ఏమీ చెప్పకండి. నాతో ఎవ్వరూ మాట్లాడకండి. మీరంతా ఒక్కటై నన్ను పిచ్చిదాన్ని చేశారు. మీరంతా నా కుటుంబం, నా వాళ్ళు అనుకున్నాను. కానీ నన్నే మోసం చేసి మీరంతా వెళ్ళి ఆ సుధని కలిశారు. మీ అందరినీ ఇన్నాళ్లు చూసుకున్న ఈ పెద్దమ్మ కంటే నిన్నగాక మొన్నొచ్చిన అత్తే ఎక్కువైపోయింది. వీరు, నువ్వు కూడా ఇలా చేస్తావనుకోలేదు. శకుంతల, అనవసరంగా రాద్ధాంతం చేయకు. సుధ ఈ ఇంటి ఆడపడుచు, ఈ ఇంటి శత్రువేం కాదు కదా. తను నాకు శత్రువే, నాకు శత్రువే, నాకు శత్రువే, నాకు శత్రువే, నాకు శత్రువే. తన వల్ల నా తమ్ముడు నాకు దూరం అయ్యాడు. మనందర్నీ అవమానాల పాలు చేసి కుటుంబ పరువు తీసింది. తను నాకు శత్రువే. చచ్చిపోయిందనుకున్నది తిరిగొచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. తను చచ్చిపోయినా బాగుండేది. శకుంతల, తను చచ్చిపోయినా బాగుండేది, చచ్చిపోయినా బాగుండేది, చచ్చిపోయినా బాగుండేది, చచ్చిపోయినా బాగుండేది. ఇంకొక్క మాట మాట్లాడావంటే, ఎంత ద్వేషం ఉంటే మాత్రం ఒక మనిషి చావు కోరుకుంటావా? ఇంటి ఆడపడుచు చెడు అస్సలు కోరకూడదు. అది ఇంటికే మంచిది కాదు. నా మాటను కాదు అని నన్ను బాధ పెట్టడం మీకు మంచిదా? మీరంతా నా మాటను గౌరవిస్తున్నారనుకున్నాను. కానీ గౌరవిస్తున్నట్టు నటిస్తున్నారంతే. ఈ ఇంట్లో నా మాటకే కాదు, నాకు కూడా విలువ లేదని అర్థమైపోయింది. మీరంతా కలిసి నన్ను మోసం చేశారు.